వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. బలోపేతమే కొత్త పథక ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పథకం ఘనంగా ప్రారంభం. రానున్న గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరం నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా గోదావరి గట్టుపై వెలిసిన క్షేత్ర పాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో CGF నిధులు 30 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం, దేవస్థాన అభివృద్ధి పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అభివృద్ధి పనుల నమూనాలను పరిశీలించిన ఎమ్మెల్యే వాసు పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు, సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కందకట్ల వీర వెంకటలక్ష్మి, డైరెక్టర్లు సుందరవెల్లి సత్యనారాయణ, పెదమలు రాధికరాణి, అర్లవెల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి శ్రీధర్, ముత్యా మహతి, కండవల్లి కిరణ్ కుమార్, పెదపూడి రాజాబాబు, కార్యనిర్వహణ అధికారి, స్థానిక నాయకులు నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, సప్ప వెంకటరమణ, మాటూరి సిద్ధు, పెంటపాటి సుభాష్, నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ మండప నిర్విఘ్న ప్రాప్తిరస్తు. ఓకే సార్. రెడీ రెడీ చిట్టు క్లోజ్ కూడా బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకరావతి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లీ బ్రాంచ్లతో లాభాలతో దూసుకుపోతుందని ఆ బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు అన్నారు. స్థానిక ఆర్యాపురం బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ సభ్యులు, ఖాతాదారులు శ్రేయోభిలాషులు ఆశీస్సులు, విశ్వాసంతో ఉందని అన్నారు. బ్యాంక్ ఎన్నికలలో తాను బ్యాంక్ నందు 450 రోజుల డిపాజిట్ల స్కీమ్ ఈ సంవత్సరం ఏప్రిల్ 20 నుండి 2027 మే 16 వరకు 450 రోజుల కాల పరిమితితో సరిపెల్ల విశ్వేశ్వర ప్రసాదరావు కల్ప తరువు డిపాజిట్ల స్కీమ్ నందు 33.39 కోట్ల మొబైలైజ్ చేయట జరిగిందని చెల్లా శంకర్రావు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు బుడ్డిగ రవి, పిల్లి శ్యామ్, తొరకల నిర్మల, ఎనమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు. మా బ్యాంకు సభ్యులు, ఖాతాదారులు మరియు శ్రేయోభిలాషుల యొక్క ఆశీస్సులు, విశ్వాసంతో 27/24న జరిగిన బ్యాంక్ ఎన్నికల్లో నేను, నా సహచర డైరెక్టర్లు 10% విజయం సాధించడం జరిగింది. అనంతరం 23/7/24 బ్యాంకు పాలకవర్గం సభ్యులు పదవి బాధ్యత తీసుకోవడం జరిగింది. బ్యాంకులో పాలకవర్గంగా మేము పదవి బాధ్యత చేపట్టిన తేదీ నుండి 36/26 తేదీ నాటికి బ్యాంకులో మేము సాధించిన ప్రగతి మీకు అందరికీ కూడా ఈ అందేంటి చదువుకోండి. మేము వచ్చే టైం కంటే ఈ బ్యాంక్కి వచ్చే టైంకి 2019 నుంచి 24 వరకు సరైన ఎలక్షన్ లేక కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు సబ్ కలెక్టర్ ఏమో చైర్మన్గా ఉన్నాడు. అట్లా 2 బోర్డులు కూడా జరిగాయి.
ఏదైనా సరే ఆ 4 సంవత్సరాల్లో కూడా బ్యాంకు అధోగతి పాలైపోయింది. మళ్ళీ పూర్వం అలాగే జరిగితే దాన్ని పూర్వం మంచి వైభవంగా తీసుకెళ్ళి ఇస్తే మరలా పూర్వస్థితికి తీసుకొచ్చారు దాన్ని. ఎందుకంటే దాన్ని మేము వచ్చే టైంకి ఎలక్షన్ బాగానే 10% నెగ్గామనేటువంటి ఆనందం లేకుండా వచ్చే టైంకి షాపులో ఉందండి బ్యాంకు. షాపులో అంటే బ్లాక్ లిస్ట్లో ఉందండి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో ఎప్పుడూ కూడా బ్యాంకులు ఉన్నాయి మనకి. ఏ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా ఖాతాదారుల యొక్క నమ్మకాన్ని పొందాలంటే అక్కడ ఉన్న చైర్మన్, పాలకవర్గం మంచి ఆలోచనలతోటి, మంచి ప్రణాళికలతోటి ముందుకు తీసుకెళ్తే బ్యాంకు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆర్యాపురం బ్యాంకు గత 4 సంవత్సరాల్లోనూ మీరు చూశారు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల బ్యాంక్ నష్టాల్లోకి వెళ్ళి దివాళా తీసేంత అంచుల వరకు వెళ్ళిపోయింది. ఆ టైంలో చాలా శంకరరావు గారు మళ్ళీ చైర్మన్గా మీ అందరూ పాలకవర్గం అంతా రావడంతో ఒక ఇంత భయపడ్డాం. ఈ బ్యాంక్ని ఏం చేయాలి, మనం గట్టు మీద తీసుకురాగలమా లేదని ఆయన కూడా ఒక ఇంత ఆందోళన చెందారు. ఆ టైంలో ఎంప్లాయీస్ తోటి డైరెక్టర్లు అందరూ కూడా ఆయనకి అండగా నిలబడి మీరు ఏదైనా ప్లాన్ చేయండి, ఈ బ్యాంక్ని ఎలాగ అభివృద్ధి చెందాలో, శాప్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలంటే ఆయన చక్కగా వ్యాపార అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చక్కటి ప్రణాళికలు వేసి అటు ఎంప్లాయీస్ని ఇటు కూటమి ప్రభుత్వ పాలనలో రాజమహేంద్రవరంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎమ్మెల్యే ఉన్న మీరే గన్ లైసెన్స్ను తీసుకున్నట్లు చెబుతున్నారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూజివీడు పరిశీలకులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు నిలదీశారు. ఇటీవల కురిసిన చిన్న వర్షానికే నగరం మొత్తం జలమయం అయిందని, కంబ చెరువులో చేపల పెంపకందారులు డ్రైనేజ్ నీరు రాకుండా ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేయడంతోనే తుమ్మలావ, ఆర్యాపురం తదితర ప్రాంతాలు నీట మునిగాయని ఆరోపించారు. వారి చేపలు చనిపోతున్నాయని ఆలోచించారే తప్ప పల్లపు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల పరిస్థితి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్ కమిషనర్ అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శించారు. సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్న, తిరగట్టి దుర్గా, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మదీనా భాష, నందన్ స్వామి, కొమ్మోజు దుర్గారావు, దాది గౌరీశంకర్, నగరబోయిన శ్రీను, బత్తిన అన్నవరం, అజ్జరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో వైసీపీ వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని నిలువరించడానికి ఇవాళ నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి కాబట్టి నేను గన్ లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి సిఫార్సు చేశారు. ఒక ఎమ్మెల్యే గారికి సిఫార్సు చేశారని చెప్పేసి పత్రికలు వచ్చినాయి. కానీ దీన్ని అనుకున్నటువంటి కథా కమామీషు ఒకసారి మాట్లాడుకుందాం. ఇవాళ దరిదాపు 21 మంది మీద మీరు పీడీ యాక్ట్ పెట్టానని చెప్తున్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపితే 21 మంది అయ్యారు. ఓన్లీ రాజమండ్రి నగరంలో ఒక్కటే కాదండి. ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారనేది 89 మంది మీదో లేకపోతే నా చిల్లరంతో చెప్పారు ఆయన. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కట్టామన్నారు. సార్ ఒక్కసారి ఎమ్మెల్యే గారు, మీరు గన్ లైసెన్స్ కోసం మీరు పెట్టుకున్నారు అని అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టే కదా. ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ గన్ లైసెన్స్ పెట్టుకున్నాను నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి అని అంటే ఖచ్చితంగా మరి ఏదైతే ఇవాళ మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టరు, మీ సీఎం గారు ఇంతమంది ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా, ఇంకోటి అనపర్తి ఎమ్మెల్యే గారికి ఆయనకి 1+1 భద్రత ఉంది. ఆయనకి అక్కడ కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాబట్టి అతనికి ఏం చేశారంటే 2+2 ఇచ్చి మరి ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో మీరు చేయవలసిందేంటి? నిజంగా అటువంటి పరిస్థితే ఉత్పన్నం అవుతుంది అనేటువంటి ఆలోచన కానీ మీకు నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటే 2+2 పెట్టుకోవాలా. అంతేగాని వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ చేసేయాలి. మీరు అడగడం కాదు, వాళ్ళు శాంక్షన్ చేయాలి. అది కాకుండా ఇవాళ మీరు డైరెక్ట్గా నేను గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఏంటి?
రాజమండ్రిలో ఇలాంటి అరాచకత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇక్కడ మడ్డలు జరిగినాయా? ప్రజాప్రతినిధుల మీద మరి తీసుకున్నారా? ఇటువంటి దాడులు జరిగినాయా? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటో మాకు తెలుసు బాగా. డైరెక్ట్గా మా ఎంపీ గారి మీదే ఆ మెయిన్ రోడ్లో పర్యటిస్తుంటే పోలీసు వారి చేత కదా మా మీద తోయించేశారు. ఇవాళ ఇంకొకళ్ళు చేయటం కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి మీరు వాళ్ళ నుంచి వస్తుందా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంతమంది గూండాలు ఉన్నారు, ఎంతమంది చేసేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. టోటల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని అనటానికి మీరు చెప్పినటువంటి మీరు స్వయంగా నేను గన్ లైసెన్స్ పెట్టుకుంటానని అంటే ఫెయిల్యూర్ కింద లెక్క. దీన్ని మీరే అంగీకరిస్తున్నారు. అందులో అది సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2+2 పెట్టుకోండి, లేకపోతే వాళ్ళే ఇస్తారు. మీరు అడగక్కర్లా. నిఘా వర్గాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళే శాంక్షన్ చేస్తారు. కానీ మీరు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు కదా. కానీ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ మన రౌత్ సూర్యప్రకాశ్రావు గారి సమయంలో కానీ తర్వాత ఎవరున్నా కూడా పబ్లిక్తో అంటే రాజమండ్రిలో సీనియర్స్ చాలా పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మీరు ఒక్కసారైనా సమావేశం నిర్వహించుకుంటే మన ఇది ఎక్కడ పాడైపోతుందో అనేటువంటి ఆలోచన చేస్తున్నారో, లేకపోతే నా ఇగో ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి ఆలోచన చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మాకైతే తెలియదు. కానీ ఇవాళ మీరు ఒక్క రివ్యూ కూడా ప్రజలతో లేకపోతే ఏ పార్టీ అయితే ఆ పార్టీ ముఖ్యులైనటువంటి వాళ్ళతో ఇవాళ మేము అందరం కూర్చున్నాం. పార్టీలకు అతీతంగా ఒక మీటింగ్ పెట్టండి, మీకు ఎన్ని మంచి సలహాలు వస్తాయో ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ రాజమండ్రిని మంచిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఇవాళ మీకు ఉన్నాయి. కానీ దానికి సరిపడే డబ్బులు మీ దగ్గర లేవు. వచ్చిన డబ్బులేమో పక్కన ఉన్నటువంటి మునుకోడలకో లేకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతుంటే ఏం చేయాలి? ఏం చేస్తున్నట్టు? మీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకోవాలా? ఇలా అంటున్నానని వేరే అనుకోకండి సార్. మా అందరికీ కూడా రాజమండ్రి మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది. యాజ్ ఏ ప్రతిపక్షానికి చెందినటువంటి మేము ఇవాళ మీకు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని అంటే అది మీ ఫాల్టే. సరే, ఈ రివ్యూస్ని ఒక్కసారి చేసుకోండి. చేసుకుంటాం వల్ల మీకు మంచి ఫలితమే కనిపిస్తుంది, కానీ ఇంకోటి కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని గురువారం రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక స్థానంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా విబిజి రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కల్పించే హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి, ఏపీడీ రాంప్రసాద్, ఏపీడీఓ సిహెచ్ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్ల మహేష్, వల్లూరి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చిన్న సున్నితమైన పని. అమ్మాయిని అడిగాను నేను ఇందాక, పొద్దున 7:00 వెళ్తాము, 10:00 ఇంటికి వస్తున్నాను. చాలా సంతోషం. 10 తర్వాత సాయంత్రం దాకా మళ్ళీ మన ఇంటి పనులు చూసుకోవచ్చు, పిల్లల పనులు చూసుకోవచ్చు. మీ పిల్లలకి గ్యారంటీ ప్రభుత్వం ఉచిత విద్య, ఉచిత వైద్యం ఫ్రీ. ఇవాళ హై స్కూల్ లెవెల్లో మెరిట్లో పాస్ అయిన వాళ్ళకి సీట్లు ఇస్తూ ఉన్నారు.
అలాగే కాలేజీ లెవెల్లో కూడా ఇంటర్మీడియట్ కాలేజీ లెవెల్లో కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, కూట్లు, బెడ్లు అన్నీ ఉచితంగా ఇస్తారు. వీళ్ళు సార్ ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం. రోజులు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, మనవాడే ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో. అంగన్వాడీ కేంద్రం కాదని ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. రోజులు 20,000, 30,000, 40,000 కట్టుకుంటారు. మన అంగన్వాడీలో అన్ని ఉపాధ్యాయురాలు ఉన్నారు, హెల్పర్లు ఉన్నారు, చక్కటి ఆహారం ఇస్తున్నారు. అది కాదని బయట పెట్టుకొని నష్టపోతున్నాం. ఆసుపత్రులు ప్రభుత్వ వైద్యాలు మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్న స్కీము విస్తృత భారతగా మార్పు చేస్తుంది. దానిలో కొన్ని హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ ఎలా అమలు చేస్తారని అధికారులు చెప్పడం జరుగుతోంది. పనికి ఉపాధి మరింత గ్యారెంటీ ఇవ్వడం కోసం ఇప్పటి వరకు ఉన్న 100 రోజులు పనిదినాన్ని 125 రోజులు మార్చారు. ఇక ముందు 120 రోజులు గ్యారెంటీగా పనిస్తారు. ఇది కాకుండా 312 రూపాయలు, ఒకప్పుడు 80 రూపాయలతో మొదలైంది. ఈరోజు 312 రూపాయలు పెరిగింది. 120 రోజులు గ్యారెంటీ. ఒకవేళ 15 రోజుల లోపల 12 రూపాయలు మరో 10 కింద వారికి డబ్బులు ఇవ్వాలి. 15 రోజులు కట్టాలి అవసరం ఉంది. దీంట్లో గ్రామాల అభివృద్ధి చూస్తూ ఉన్నారు. మనం వేసుకుంటున్న రోడ్లు, కాలువలు కానీ, మంచినీటి వనరులు కానీ ఇవన్నీ కూడా ఈ రోడ్లు అయిన సిమెంట్ రోడ్లు అని పథకం కిందకి వస్తున్నాయి. మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం కోసం, గ్రామ స్థలాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం. కాకపోతే ఈ పథకంలో ఇవన్నీ 90% కేంద్రం, 10% మనం పెట్టుకునేవాడు. కానీ 40% మనం పెట్టుకుంటారు. కొంచెం మన మీద భారం పడబోతుంది, రాష్ట్రం మీద భారం పడబోతుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మనకి రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. తెలంగాణ అధిక ఆదాయం ఉంటే తెలంగాణకి వెళ్ళింది, మనకి ఆదాయం తక్కువ ఉంది వ్యవసాయ రాష్ట్రం కనుక. దాని ఫలితం ఏమైందంటే ఇవాళ సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టాలి. ఇవాళ మనకి ఇచ్చే పెన్షన్లకు 60,000 కోట్లు ఖర్చు అయింది 2 ఏళ్ళు. ఇవాళ తల్లికి వందనం 10,000 కోట్లు, తల్లికి వందనం కింద 5 బిడ్డలు 4 బిడ్డలు మనం వేస్తా ఉన్నాం. రైతులకి 7,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాం. ఇలా అనేక ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా గ్యాస్ బండ్లు, ఇవన్నీ కూడా సంక్షేమంలో ఒక భాగం అయితే ఇవాళ జీతభత్య 1 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. నిన్న పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అవుతుంది. 20 రకాల పెన్షన్ మనం ఇస్తున్నాం. ఇంకా డిమాండ్ ఉంది. కొత్తలు చచ్చిపోయిన వాళ్ళకు గత ప్రభుత్వంలో కొన్ని రద్దయినాయి. కొన్ని మార్గదర్శకత్వాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకత్వాల్లో మీకు తెలియాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో ఘనంగా జరిగింది. ద్వామాపిడి ఎస్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై గ్రామంలో నరసన్న చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ విబిజీ రామ్జీ నూతన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, ఎస్పీఎస్ అప్పలరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, రేఖా బుల్లిరాజు, జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యబాబు, బీజేపీ నాయకులు కందుల అచ్యుతరామయ్య, పెద్దాపురం డివిజన్ ఏపీడీ ఎం భానుప్రకాష్, తహసీల్దార్ ఆర్ రమేష్, ఎంపీడీఓ ఏవీఎస్ చంద్రశేఖర్, ఏపీఓ ఆర్ గంగాభవాని, ఇతర అధికారులు, విబిజీ రామ్జీ శ్రామికులు తదితరులు పాల్గొన్నారు. పని దొరకనటువంటి రోజులు ఉంటాయో ఆ రోజుల్లో 125 రోజులు, 25 రోజులు పెంచడమే కాకుండా ఇక్కడ శ్రామికుడి యొక్క శక్తిని దోచుకోకూడదు అని చెప్పి చేయడమే కాకుండా శక్తికి తగ్గటువంటి ఫలితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ 312 రూపాయలు, 18 రూపాయలు ఒక టార్గెట్ పెట్టి మినిమం ఆ కూలికి తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పి నిర్దేశించడం జరిగింది ఇందులో. అంతేకాకుండా గతంలో అయితే ఎప్పుడు వస్తాయో తెలియదు ఈ ఉపాధి హామీ పనులు డబ్బులు, ఎప్పుడు రావో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఉపాధి హామీ పని
వారం రోజులు చేసిన తర్వాత 7వ రోజున ఖచ్చితంగా అతని అకౌంట్లో ఆ డబ్బులు పడాల్సిందే. ఇన్ కేస్ ఏదైనా పొరపాటు వల్ల పడవకపోతే 7% వడ్డీతో జమ చేయాల్సిందే. తర్వాత ఇటువంటి మార్పులు చేయడమే కాకుండా రైతాంగానికి కూడా ఇప్పుడు మొదట్లో మనం పొంత రోడ్లు వేసుకునేవాళ్ళం, మళ్ళీ ఇవాళ డొంక రోడ్లన్నీ కూడా వేసుకోవడానికి పటిష్టంగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇలా ఒక పని కాదు, మనకి గ్రామీణ వాతావరణంలో కావలసినటువంటి శాశ్వత కార్యక్రమాలన్నిటినీ కూడా ఈ జీ రామ్జీ పథకం ద్వారా చేయడానికి అవకాశాలు ఇచ్చారు. అన్ని పనులు కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది మెరుగులు దిద్దినటువంటి శ్రామికుడికి ఒక రామరాజ్యాన్ని ఇచ్చేటటువంటి సుఖశాంతులతో జీవించేటటువంటి పరిస్థితుల్లో ఇటు శ్రామికుడు కానీ అటు రైతు కానీ ఇబ్బంది పడకుండా ఈ పథకాన్ని రూపకల్పన చేసి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన జిల్లా వ్యాప్తంగా మన నియోజకవర్గంలో మనం రాజ్పూర్లో ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా ఇవాళ మంచినీళ్ళ చెరువు, మనం కొత్తూరు మంచినీళ్ళ చెరువుని పరిశీలించారు చేసింది. వెంటనే దాని మీద ఒక నిర్ణయం చెప్పాడు. ఇమీడియట్గా దీన్ని మంచినీళ్ళు కూడా తాగి చూశాడు. అందులో నూతులే తాగి చూసి దీన్ని మనం మంచి చేయాల్సిందే, దీన్ని శుభ్రం చేయాల్సిందే అని చెప్పి దానికి సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగానే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి మరింత మెరుగులు దిద్ది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మరి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రారంభించేటటువంటి ఈ ఉపాధి హామీ పథకం జీ రామ్జీ పథకం ఏదైతే ఉందో పేరు మార్చినటువంటి పథకం, ఆ పథకాన్ని తిరుపతిలో ప్రారంభించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ప్రారంభించారు. అలాగే మన జిల్లాలో మనం రాజపూడిలో ప్రారంభించుకున్నాం. జేసీ గారు, నేను, అలా మీరందరూ కలిసి ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దీని మీద చాలామందికి అవగాహన లేక, ఆలోచన లేక జీ రామ్జీ పథకం అంటే మహాత్మా గాంధీ పేరు మార్చేశారు అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ పేరు మార్చడం, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ పథకం ముందుకెళ్తుంది, మరింత మెరుగులు దిద్దుకుని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆయన పోరాటమే, మహాత్మా గాంధీ యొక్క పోరాటమే ఆకలి డొక్కలు పైకి లెగాలి అని చెప్పి స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయుడు ప్రతి ఓడు జీవించాలని చెప్పి స్వాతంత్ర్య పోరాటం చేసి సత్యాగ్రహంతో ఆయన సాధించినటువంటి పరిస్థితే కాకుండా భారతదేశానికి ఒక మంచి సూక్తినిచ్చాడు. అటువంటి మహనీయుడు. సత్యమేవ జయతే. మనిషి ఎప్పుడు సత్యాన్ని నమ్ముకుని సత్యాన్ని మాట్లాడుతూ వెళ్తే అతనికి ఇంక తిరుగు ఉండదు అన్నది ఒక బ్రహ్మాండమైనటువంటి సూక్తితో ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. అటువంటి మహనీయుడిని భారతదేశం ఎప్పుడూ మర్చిపోదు. కానీ ఇక్కడ ఏదైతే జీ రామ్జీ పథకం ఉందో దీని పేరు మార్చడం జరిగింది. అంటే అంతకంట పురాణాలు ఘోషిస్తున్నటువంటి రామరాజ్యంలో ఏదైతే ఆకలి కాకలు లేకుండా
ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారో అంత సుఖశాంతులతో ఉండే విధంగా రాముడి పేరుతోటి ఈ పథకాల్లో మెరుగులు దిద్దాలి అని చెప్పేసి ఈనాడు కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మెరుగుల దిద్దడంలో భాగం అప్పుడే రామరాజ్యం ప్రారంభమైంది. కొంచెం సామాన్యుడికి ఆకలి కేకలు లేకుండా 100 రోజులకే నిన్నటిదాకా ఉన్నటువంటి ఈ పథకం 125 రోజులకు వచ్చారు. నిన్నటిదాకా రైతాంగానికి ఇబ్బంది అయినటువంటి ఈ పథకం రైతుకు వెలుసుబాటును కలిగించింది. అంటే రైతు పని ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో ఈ పథకం ఉండదు. రైతు పని చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగానే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. బలోపేతమే కొత్త పథక ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పథకం ఘనంగా ప్రారంభం. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.